తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. వీరి భవితవ్యాన్ని ఉత్తరాంధ్ర పరిధిలోని 22,493 మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం ఓటర్లలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలున్నారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 5,529 మంది కాగా అనకాపల్లిలో 2,885 మంది, అల్లూరి జిల్లాలో 1,488 ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ పద్ధతిలో పోరు జరుగుతోంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సూక్ష్మ పరిశీలకులతో కలిపి జిల్లాలో 79 మందిని సిబ్బందిని నియమించారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో సిద్ధంగా ఉన్నారు. నల్గొండలో విజయభాస్కర్ ఉన్నారు, అలాగే విజయవాడలో శ్రీకాంత్ ఉన్నారు. ముందుగా నల్గొండకి వెళ్దాము. నల్గొండలో విజయభాస్కర్ ఉన్నారు. విజయభాస్కర్, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏర్పాట్లు ఎలా చేశారు? కరెక్ట్ ఎన్నింటికి ప్రారంభమైంది పోలింగ్? రఫీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తూ ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 7:30కి ముఖ్యంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత 8 గంటలకి షార్ప్గా పోలింగ్ ప్రక్రియ ప్రారంభించిన పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా, ఉపాధ్యాయ ఓటర్లంతా కూడా బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 25,797 మంది ఓటర్లు ఉండగా 19 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన పరిస్థితి ఉంది. 19 మంది అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అవుతుంది. ప్రియారిటీ బేస్లో ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ప్రియారిటీ ప్రకారం 1, 2, 3 అంటే అభ్యర్థి ఎంతమంది అభ్యర్థులు వస్తే వారికి 1, 2, 3 ప్రాధాన్యత క్రమం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఎక్కడ కూడా నోటా ఉండదు. పోస్టల్ బ్యాలెట్ కూడా అవకాశం అయితే లేదు. కేవలం పెన్ను ద్వారా 1, 2, 3 తన నచ్చిన అభ్యర్థికి ఒక ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులంతా కూడా ఉదయం 8 గంటల నుండే బారులు తీరిన పరిస్థితి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పటికే పోస్టల్ స్టాంప్స్ ఏదైతే పోలింగ్ సంబంధించిన స్లిప్స్ ఇప్పటికే పంపిణీ చేశారు. మరొక వైపు గుర్తింపు కార్డు ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉంటేనే పోలింగ్ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గుర్తింపు కార్డుతోనే రావాలని సూచించిన పరిస్థితి ఉంది. పోలింగ్ కేంద్రం వద్ద ఖచ్చితంగా ఒక ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతి చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓటకు ఇక గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పేపర్కి సంబంధించి ఇన్వాలిడ్ అయిన నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా మరిన్ని ఇన్వాలిడ్ ఓటు తగ్గించేందుకు పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే దానికి సంబంధించి ప్రత్యేకమైన పోలీసు బలగాలు కూడా మోహరించే అవకాశం అయితే ఉంది. రఫీ, రైట్. విజయభాస్కర్ హోల్డ్లో ఉండండి. విజయవాడకి వెళ్దాం. విజయవాడలో శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏర్పాట్లు ఎలా చేశారు? అలాగే ఆన్ టైం ప్రారంభమైందా పోలింగ్? రఫీ, కృష్ణ అదేవిధంగా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి సివిఆర్ పాఠశాలలో ఉన్నాం. చూడొచ్చు, ఓటు వేయడానికి పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పట్టభద్రులు క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఏజెంట్లు లేరని కూడా మళ్లీ పోలింగ్ నిలిచిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఒక కృష్ణా జిల్లాలో మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 78,063 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా
112 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ అయితే జరగబోతోంది. దీంతో నిన్నటి నుంచి అంటే నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా మద్యం దుకాణాలు మూసివేశారు. దీంతో పాటుగానే మొత్తం ప్రభుత్వ పాఠశాలలకు అన్నింటికీ కూడా ఈ రోజున సెలవు కూడా ప్రకటించారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా పీడీఎఫ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు వీళ్ళిద్దరూ అయితే ప్రధానంగా బరిలో కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాల్లో 63,000 మంది పైగా పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు. మొత్తం ఎన్నికల విధులకు సంబంధించి కూడా 483 మందిని కృష్ణా జిల్లాలో, 450 మందిని ఎన్టీఆర్ జిల్లాలో విధుల్లో కూడా ఉంచిన నేపథ్యంలో నేర చరిత్ర ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ అయితే జరగబోతోంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే జిల్లా కలెక్టర్ మానిటరింగ్ లో అయితే ఏర్పాటు చేశారు.